హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ చేస్తున్నాను. అయితే రెస్టారెంట్ వాళ్ళు అయితే స్వీట్ కార్న్తో చేస్తారు, బట్ నేనేంటంటే మన నార్మల్ మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, వాటితో చేస్తున్నాను. నేను ఇలాంటి 3 మొక్కజొన్న కంకులు తీసుకున్నాను. అవి వలిస్తే నాకు ఒక బౌల్ నిండా గింజలు వచ్చాయి. ఇప్పుడు వీటితో క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి వేడి చేయాలి. వాటర్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మొక్కజొన్న గింజలను వేసి ఉడకనివ్వాలి. మొక్కజొన్న గింజలను 80% వరకు ఉడకనివ్వాలి. మనకి ఇట్లా 80% వరకు ఉడకడానికి 3 to 4 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలా అంతవరకు ఉడకనివ్వాలి. మరీ మెత్తగా ఉడకనివ్వద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ రాకుండా ఇలా జాలి గంటతో వడకట్టాలి. వాటర్ ఉండడం వల్ల పిండి కలిపినప్పుడు అది కొంచెం జావలాగా అయ్యి మనకు క్రిస్పీలాగా రాదండి. అందుకే ఇలా జాలి బుట్టలో వేసి వడకట్టుకోవాలి. వాటర్ అంతా పోయాక ఇలా ఒక బౌల్లోకి మొక్కజొన్న విత్తనాలను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే 4 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి. కార్న్‌ఫ్లోర్ మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. దాని బదులు శనగపిండి కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే కార్న్‌ఫ్లోర్ వేసుకుంటే మనకు బియ్యపిండి, కార్న్‌ఫ్లోర్ కలిసి క్రిస్పీగా వస్తాయి. ఇందాక మనం గింజలను ఉడకబెట్టేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాము. కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి. ఇప్పుడు ఇవన్నీ గింజలకు పట్టేలాగా కలపాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు వీటిని వేయించడానికి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా హీట్ అయ్యాక ఇలా మొక్కజొన్న విత్తనాలను వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై అవ్వడానికి మనకు 5 నిమిషాల వరకు పడుతుంది. ఎందుకంటే కార్న్‌ఫ్లోర్, బియ్యపిండి ఉన్నాయి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. ఇలా మొక్కజొన్న విత్తనాలు వేగే అంతవరకు డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను వీటిని నూనె రాకుండా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఒక పావు స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, నేను కారం కొద్దిగా వేస్తున్నానండి పిల్లలు తింటారని, అలాగే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి ఒకసారి కలపాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసి మొత్తం ఒకసారి కలపాలి. కార్న్ వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పొడులు కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఈ పొడులన్నీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ కలపాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా కలపాలి. తర్వాత ఇలా నిమ్మకాయ అండ్ ఆనియన్తో గార్నిషింగ్ చేయాలి. అంతే అండి, సింపుల్గా అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకున్న క్రిస్పీ కార్న్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.